హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. కొత్త వ్లాగ్ వచ్చి చాలా రోజులు అయింది కదా. సో ఇవాళ నేను వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 17405 తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాను. కాకపోతే నేను ఫుల్ జర్నీ చేయట్లేదండి. నేను వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా వెళ్ళబోతున్నాను. సో ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 7కి 8:55కి వస్తుంది. పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళిపోతాం. నేను వచ్చేసరికి స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తాను. మిగతా విషయాలు ట్రైన్ వచ్చాక మాట్లాడుకుందాం. 17405 కృష్ణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 7. ప్లాట్ఫామ్ 1లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉందండి. సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 7 మీదకి వస్తుంది. మనం ప్లాట్ఫామ్ 7కి వెళ్ళిపోదాం. WAG7 ఈ రోడ్ జంక్షన్ది ఫుల్ చేస్తుంది వాళ్ళ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఇప్పుడే నర్సాపూర్ నుంచి నాగర్సోర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చిందండి. దీని వెనకాలే మన కృష్ణ ఎక్స్ప్రెస్ కూడా రాబోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 7కి. సో ఈ ట్రైన్లో నేను సికింద్రాబాద్ దాకే ట్రావెల్ చేసే విజయవాడ నుంచి ఫుల్ జర్నీ తొందరగా చేస్తాను ఖచ్చితంగాను. సో చూస్తూ ఉండండి. మన ట్రైన్ నెంబరు నా కోచ్ S1. నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాను అండి. ట్రైన్ ఇంకా రాలేదు, ఒక 10 మినిట్స్లో వస్తుంది నాకు తెలిసి. మౌలాలి దగ్గరలో ఉంది. సో వన్స్ ట్రైన్ రాగానే నేను మాట్లాడతాను. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద ట్రైన్లతో తొందరలోనే అప్గ్రేడ్ అయిపోయింది. వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. ఫైనల్లీ మన ట్రైన్ వస్తుంది, చూడొచ్చు మీరు. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. ఇక్కడ నుంచి బోర్డ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. వ్యాప్ 4తో విజయవాడ వ్యాప్ 4తో మన కృష్ణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఇప్పుడే వచ్చిందండి. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారండి. దీనికి జనరల్, సెకండ్ సిట్టింగ్, ఏసీ చైర్ కారు, థర్డ్ ఏసీ, స్లీపర్ కారు, స్లీపర్ కోచెస్ అన్నీ ఉంటాయండి ఈ ట్రైన్కి. క్రౌడ్ బాగా అంటే బాగా ఉన్నారు. ఇదే నా కోచ్ S1. సీట్ వచ్చేసరికి 56 అటుపక్క అండి. ఫైనల్లీ మన ట్రైన్ అనేది వచ్చేసిందండి. నేను ట్రైన్ ఎక్కేసి సీట్లో లగేజ్ అంతా పెట్టేసి వచ్చాను. నా సీట్ వచ్చేసరికి సైడ్ లోయర్ అండి. సో వ్యూస్ అన్ని బాగానే చూపిస్తాము. ఓవరాల్గా నేను అనేది ఒక నైట్ జర్నీ చేస్తున్నాను. నైట్ 9 o'clockకి. జనరల్గా రైట్ టైం అయితే 8:40కి, కాకపోతే ట్రైన్ వచ్చేసరికి 9కి వచ్చింది. సో మార్నింగ్ 6:30 కల్లా ఆదిలాబాద్కి రీచ్ అయిపోతాను. సో ఓవరాల్ నైట్ జర్నీ ఉంటుంది, బట్ ఎంత వీలైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ ట్రైన్ ఆల్రెడీ నేను సికింద్రాబాద్ దాకా చేశాను తిరుపతి నుంచి. మన ఛానల్లో ఉంది, ఎవరికి చూడకపోతే చూడండి. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడు వెనకాల ఉన్న నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన ట్రైన్కి ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటు నుంచి అయితే వచ్చాం ఆ డైరెక్షన్లో పైన టువర్డ్స్ నిజామాబాద్, కామారెడ్డి మీదుగా మనం అన్నది టువర్డ్స్ ఆదిలాబాద్ వైపు వెళ్తాము. సో ఆల్మోస్ట్ నిజామాబాద్ దాకా కూడా నేను మీకు చూపించిన రూటే. నిజామాబాద్ తర్వాత నుంచి కొద్దిగా కొత్త రూటు, ఎందుకంటే మనం ముదికేట్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తాము. సో ఇంకా ముందు బ్లాగ్స్ రాబోతున్నాయి, చూస్తూ ఉండండి. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఈ ట్రైన్ విషయాలు ఇంకా ముందు చెప్తాను. స్టే ట్యూన్డ్. డిపార్చర్ చూపిస్తాను. ఫైనల్లీ 1 hour 10 minutes తర్వాత, అంటే లైక్ 9కి వచ్చింది ట్రైన్. 10:10కి మనం అన్నది సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ 1 hour 10 minutes మన ట్రైన్ ఇక్కడ ఆగుంది. సో పదండి జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటో మొత్తం మీకు చూపిస్తాను. సో బై సికింద్రాబాద్, మళ్ళీ తొందరలో కలుద్దాం. మనం
మనం టువర్డ్స్ మల్కాజ్గిరి మీదుగా నిజామాబాద్ మీదుగా మనం అన్నది టువర్డ్స్ ఆదిలాబాద్ వైపు వెళ్తామండి. చూపిస్తాను మొత్తం జర్నీ మ్యాక్సిమం కుదిరినంత వరకు ఎంత వీలైతే అంత. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో వచ్చేసరికి దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉందండి. మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది చూస్తున్నారు కదా స్టేషన్. हैदराबाद निजामुद्दीन दक्षिण सुपरफास्ट एक्सप्रेस जिसके रवाना होने का निर्धारित समय 23 बजे 25 मिनट प्लेटफॉर्म क्रमांक 10 रवाना होने. లెఫ్ట్ విజయవాడ లైన్ అండి, రైట్ కాచిగూడ. మనం సెంటర్లో నుంచి పైకి వెళ్తాం టువర్డ్స్ మల్కాజ్గిరి వైపు. స్ట్రైట్ టువర్డ్స్ వరంగల్, కాజీపేట్ వరంగల్ మీదుగా విజయవాడకి వెళ్ళిపోతుంది. ఈ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ కాచిగూడ కర్నూలు వైపు వెళ్తుందండి. అటు నుంచి ఏదో మెమో ట్రైన్ ఏదో ట్రైన్ వస్తుంది, మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా, చూపిస్తా ఆగండి. అదిగోండి అక్కడ లైట్ వస్తుంది చూసారా, అది కాచిగూడ నుంచి వచ్చే ట్రైన్ అండి. కోచ్ మెయింటెనెన్స్ మొత్తం అంతా సికింద్రాబాద్ హిసార్ ఎక్స్ప్రెస్ అండి, అది సైడింగ్లో ఉన్నది. మనం వచ్చేసరికి ట్రాక్ చేంజ్ అయ్యాం టువర్డ్స్ మల్కాజ్గిరి వైపు, మీరు చూడొచ్చు. సో ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి తిరుపతిలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6:20 గట్లా ఆదిలాబాద్కి రీచ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 24 hours ప్లస్ టైం తీసుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసరికి. దీనికి చాలా స్టాప్స్ ఉన్నాయండి బాబు, చాలా అంటే చాలా. నేను ఇందాక చెప్పినట్టు సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా జర్నీ చేస్తున్నాను. విజయవాడ వైపు వెళ్ళడానికి ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది, గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదా మీకు, చూడొచ్చు. మరి అటుపక్క నుంచి ఏదైనా ట్రైన్ వస్తుందేమో చూద్దాం మరి. గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ అండి. గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ అవుటర్ లాగ్ ఉంది, సికింద్రాబాద్ క్లియరెన్స్ లేదు ప్లాట్ఫామ్. కింద మీకు గుంటూరు ఇంటర్సిటీ కనిపిస్తుంది, చూడొచ్చు. గుంటూరు ఇంటర్సిటీ. ఏదో ప్యాసింజర్ అండి, ఏం ప్యాసింజర్ ఐడియా లేదు, మనకు మళ్ళీ సిగ్నల్ ఇవ్వలేదు, ఆపేస్తున్నాడు. వాడి కాచిగూడ నాగర్సోల్ ప్యాసింజర్ అండి ఇది. నాగర్సోల్ నుంచి కాచిగూడకు వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ మనం వెళ్ళాలి మల్కాజ్గిరి అండి.
మనం ఈ ట్రైన్లో ఓవరాల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 1257 కిలోమీటర్స్ ఈ ట్రైన్ అనేది కవర్ చేస్తుందండి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి ఆంధ్ర, తెలంగాణ, మోస్ట్లీ 2 స్టేట్స్ టచ్ చేస్తే మధ్యలో మహారాష్ట్ర కూడా టచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీరు ఎవరికైనా తెలిసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మల్కాజ్గిరికి రీచ్ అయ్యామండి మనం. మల్కాజ్గిరి కాదు, సారీ, బొల్లారం. అంటే ఇందా మల్కాజ్గిరి క్రాస్ అయిపోయాం, బొల్లారంకి రీచ్ అయ్యాం మనము. బొల్లారంలో కూడా మన ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1 అవర్ 35 మినిట్స్ డిలేతో వచ్చిందండి. బొల్లారంకి ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది. అండ్ ఈ ట్రైన్లో ఫుడ్ దొరకదండి. సో మీరు ఫుడ్ తెచ్చుకోవడం లేదా స్టేషన్స్లో తినడం అనేది చేస్తే చాలా బెటర్. సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ ఈ ట్రైన్కి ఒక 20 to 40 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం ఆపుతాడండి. ఎందుకంటే లోకల్ రివర్సల్ ఉంటుంది కాబట్టి. సో మీరు సికింద్రాబాద్లోనే ఫుడ్ తీసుకోవచ్చు, స్టేషన్ బయటికి వెళ్ళినా ఫుడ్ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో కాకపోతే జాగ్రత్తగా చూసుకుని ప్లాన్ చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ ఉంటే కనుక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. అటు పక్క నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, ఏం ట్రైనో చూద్దాం. నేను అనుకోవటం అయితే నాగర్సోల్ నుంచి నర్సాపూర్కి వెళ్ళే ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను అండి నేను. ఇది కరీంనగర్ డెమో అండి. కరీంనగర్ డెమో ట్రైన్ ఇది. కరీంనగర్ నుంచి కాచిగూడ లాస్ట్ టైం నేను చేశాను కదా, కాచిగూడ నుంచి కరీంనగర్, అదే డెమో ట్రైన్ అండి. కరీంనగర్ నుంచి కాచిగూడకి వెళ్తుంది. ఎస్, మనం బొల్లారం నుంచి స్టార్ట్ అయిపోయాము. నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా 310 రూపీస్ పడిందండి స్లీపర్ క్లాస్కి. సో ట్రైన్ ఫేర్ ఎండ్ టు ఎండ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. సో మీరు అది చూసుకోవచ్చు. నేను వచ్చేసరికి టోటల్గా 9 అవర్స్ ట్రావెల్ చేస్తాను ఈ ట్రైన్లో. మేడ్చల్ దగ్గరలో ఉన్నాము. మేడ్చల్కి రీచ్ అయ్యామండి. సో నేను కాసేపు పడుకుంటాను. మన ట్రైన్ ఇంకా మేడ్చల్ తర్వాత అక్కన్నపేట, కామారెడ్డి, తర్వాత నిజామాబాద్ మీదుగా వెళ్తుంది. సో నేను కొద్దిగా ముట్కేడ్ జంక్షన్ దగ్గర మీకు చూపిస్తాను. సో అట్లా వచ్చి ఇక్కడ దీన్ని కాబట్టి పడుకుంటాను. మార్నింగ్ మనం 6:30, 7 కల్లా రీచ్ అయిపోతాము. సో మార్నింగ్ ఎక్కడ మీకు వస్తే అక్కడి నుంచి మీకు వీడియో చూపించడం స్టార్ట్ చేస్తానండి. మేడ్చల్ నుంచి డిపార్ట్ అయిపోయింది.
ఫైనల్లీ ఆదిలాబాద్కి రీచ్ అయిపోయాము. సో ఈ బ్లాగ్ ఇక్కడ సెండ్ చేస్తాం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటే దెన్ బాయ్.